టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ జత్రేట్ వందన. ఇవాళ వీడియోలో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కేవలం 10th అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో క్లర్క్, అటెండర్ అండ్ టీజీటీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రీసెంట్లీ రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో అతి తక్కువ అర్హతతో జాబ్స్ అని చెప్పవచ్చు అనమాట. శాలరీ వచ్చేసి 45,000 ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఏళ్ళ వరకు ఛాన్స్ అనమాట ఉందన్నమాట. ఇవి టోటల్లీ పర్మనెంట్ జాబ్స్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని ఉంది. దీన్ని మనం క్లిక్ చేస్తాం అనమాట. మనకి నోటిఫికేషన్ అనమాట ఓపెన్ అయిపోతుంది పీడిఎఫ్ రూపంలో. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ అప్లికేషన్ ఫామ్స్ అని కూడా ఉంది కదా. ఇక్కడ మనం ఏ జాబ్స్ వేకెన్సీస్కి మనం అప్లై చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేస్తే మనం అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే చూడండి, పీఈటీ ఫిజిక్స్, పీఈటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ అండ్ టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ మ్యాథ్స్ అండ్ టీజీటీ సైన్స్, ఆర్ట్ మాస్టర్, ఎల్డీసీ అని కూడా ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. నెక్స్ట్ జనరల్ ఎంప్లాయీస్ అని ఉంది కదా, ఈ కేటగిరీకి అనమాట క్లర్క్, ఎంటీఎస్ జాబ్స్, ఈ జాబ్స్ అనమాట జనరల్ ఎంప్లాయీస్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో మనకి ఈ జాబ్స్కి అనమాట 10th ఆగస్ట్ వరకు అయితే మనకు టైం ఉంది. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫర్ వేకెంట్ పోస్ట్ ఇస్ 10th ఆగస్ట్ అనేసి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనేవి అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదనమాట, రెగ్యులర్ పోస్ట్స్ అనమాట. అంటే మనకి గవర్నమెంట్ బేస్ పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయితే ఫ్రీ అకామిడేషన్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. మెస్కి సంబంధించి కూడా మనం ఎటువంటి 1 రూపీ కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫార్మేట్ అనేది మనం ఏ జాబ్కి అప్లై చేసుకోవాలో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇది టోటల్గా 4 పేజెస్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫోటోని పేస్ట్ చేసి అనమాట సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్, ఫాదర్స్ హస్బెండ్ నేమ్, మదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ఇలా ఇక్కడ ఏమేమి ఇచ్చారో వాటి అన్నింటినీ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా పూర్తిగా అనమాట అన్నింటినీ ఫిలప్ చేసి అనమాట మనం స్పీడ్ పోస్ట్ ఆర్ ఏంటనేది ఏ అడ్రస్కి సెండ్ చేయాలనేది నేను క్లారిటీగా వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర కూడా సిగ్నేచర్ పెట్టేసి టోటల్గా ఈ అప్లికేషన్ ఫామ్ అనమాట మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ జనరల్ ఎంప్లాయీస్కి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం 10th పాస్ అనేది పర్టికులర్గా అడుగుతున్నాను అనమాట. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 10thతో పాటు అనమాట మనకి 40 words per minute టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 బట్ అనమాట పే చేస్తారు. 20,200 వరకు ఛాన్స్ ఉంది. జనరల్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ 30,000 వరకు అయితే ఛాన్సెస్ అనమాట ఉన్నాయి. సో ఏజ్ చూసుకుంటే మనకి 18 to 50 years వరకు అనమాట ఛాన్స్ ఉంది. మనకి October 1, 2026 కల్లా అనేసి మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అంటే పీజీటీ, టీజీటీ అనేసి. పీజీటీ వాళ్ళకి చూసుకుంటే ఫ్రెండ్స్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే బీఈడీ చేసి ఉండాలనేది కూడా క్లారిటీగా అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో ఈ క్వాలిఫికేషన్ అనేది పీజీటీలో ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా వస్తుందండి. పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అండ్ పీజీటీ బయాలజీ, పీజీటీ ఇంగ్లీష్ అనమాట. నెక్స్ట్ టీజీటీ వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 50% అంటే బ్యాచిలర్స్ డిగ్రీలో 50% అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ బీఈడీ చేసి ఉండాలి. బీఈడీతో పాటు సీటెట్లో కూడా క్వాలిఫై అయితే అయి ఉండాలనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఇది టీజీటీ వాళ్ళకి అనమాట.
శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, పీజీటీ వాళ్ళకైతే శాలరీ అనమాట లెవెల్ 8 బట్ అనమాట పే స్కేల్ ఉంటుంది. 47,600 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టీజీటీ వాళ్ళకి చూసుకుంటే 44,900 వరకు వీళ్ళకి లెవెల్ 7 బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్ చూసుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్ విత్ పెయింటింగ్ స్కెచింగ్ స్పెషలైజేషన్ అనేసి ఇచ్చారనమాట. ఇందులో స్పెషలైజేషన్ ఉంటే డెఫినెట్లీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా టీజీటీ పీజీటీ వాళ్ళకి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, పీజీటీ వాళ్ళకి 21 to 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. టీజీటీ వాళ్ళకైతే 21 నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అనమాట ఉందన్నమాట. ఆర్ట్ మాస్టర్ వాళ్ళకైతే కూడా 21 to 35 ఇయర్స్ ఛాన్స్ ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7 బట్ అనమాట 44,900 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇలా శాలరీతోనే పాటుగా అదర్ ఎలివెన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పెన్షన్ ఉంటుంది, ఎల్టీసీ కూడా ఉంటాయి, బోల్డ్ అని అదర్ ఎలివెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 500 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనమాట నాన్ రీఫండబుల్. వన్స్ పే చేశాక దీన్ని మనం మళ్ళీ రివర్స్ అయితే మనకి రీఫండ్ అవ్వదు అనమాట. సో దీన్ని డీడీ రూపంలో అయితే గవర్నమెంట్ బ్యాంక్స్లో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఏ పేరు మీద అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచాడి చూడండి, పేయబుల్ ఎట్ జామ్నగర్, ఈ పేరు మీద అనమాట మనం అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ టోటల్గా రెగ్యులర్ బేసిస్ జాబ్స్ కాబట్టి ఇందులో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో జనరల్ ఎంప్లాయీస్కి అయితే కేవలం ఒక రిటర్న్ టెస్టే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి అయితే మాత్రం రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. సో 10th అర్హతతో ఒక మంచి ఆపర్చునిటీ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇవి అని చెప్పవచ్చు అనమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది సైనిక్ స్కూల్ బాలాచాడి నుంచి అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్, జామ్నగర్ గుజరాత్ అనమాట. సో మనకి ఫస్ట్ ఈ జాబ్ వస్తే మాత్రం తప్పకుండా బాలాచాడిలోనే మనకి జాబ్ అనేది వేకెన్సీ ఉంటుంది. తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్గా 133 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి స్టేట్స్లో వాళ్ళు కూడా మనం ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన స్టేట్స్లో కూడా మనమైతే ఈ జాబ్స్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. కేవలం 10th అర్హతతో ఒక మంచి జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతారనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.